ఇప్పటి వరకు మీరు చేసిన గెటప్లు అన్నిటికన్నా చాలా డిఫరెంట్ గెటప్ ఇది. అంటే క్యారెక్టరైజేషన్స్ కాకుండా ఈవెన్ లుక్ వైజ్గా కూడా. సో ముందు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ లుక్ గురించి? ముందు నేను ఇక్కడికి వచ్చిన రామ్ ఫ్యాన్స్కి, మీడియా సోదరులకి, పాత్రికా మిత్రులకి, పోలీస్ డిపార్ట్మెంట్కి, అలాగే ఈ సినిమాకి పనిచేసిన ఎంతోమంది నటులు ఈరోజు ఇక్కడికి వచ్చున్నారు. అలాగే ద గ్రేట్ డైరెక్టర్, సెన్సేషనల్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ గారు ఏ సినిమా ముట్టుకున్నా కూడా అది బ్లాక్ బస్టరే. అండ్ దాంతోపాటు మా నిర్మాత చార్మి గారు అండ్ మా బ్యూటిఫుల్ హీరోయిన్ కావ్య. మొన్న ఈ సినిమాకి ప్రమోషన్కి వెళ్ళాం ముంబై. అక్కడ ఒక ఆయన అన్నాడు, మీ ఎనర్జీ ఏంటి, మీరు ఏం తింటారు అని అడిగాడు. నేనేం చెప్పానంటే, మేము ప్రేమ తింటాం, అభిమానం తింటాం, ఆత్మీయత తింటాం, అనురాగం తింటాం. ఇవన్నీ తినటంతోనే అంత ఎనర్జీగా ఉంటాం. కాకపోతే ఒక ముద్ద ఎక్కువ రామ్ తింటాడు, ఎందుకంటే డ్యాన్సులు. ఆ డ్యాన్సులు చూశారు కదా, అద్భుతం. ఇక తను డైలాగ్ డెలివరీ కానీ, యాక్షన్ కానీ, ఏదైనా సరే ఛాలెంజ్. ఇలా చిటికేస్తాడు, ఇంకేదైనా ఉందా, ఇంకేమైనా చెయ్యాలా అని. అంటే వీటన్నిటితో పాటు మీరు ఏం తింటారో చెప్పారు, ఎప్పుడు తింటారో కూడా చెప్పేస్తే సుమ ప్రోగ్రాంలు చూస్తూ తింటాము, మేము అలాగే పెరిగామని చెప్పేస్తే అయిపోద్ది కదా. మీరు కూడా అంతే కదా ఆల్మోస్ట్. అంటే మేము తింటాం, నువ్వు 3 పూటలు కాదు 6 పూటలు తింటావు, అందుకే ఇంత ఎనర్జీగా ఉంటావు. నేను నిన్ను చూసి, ఏంటి మీ అమ్మాయి డ్రెస్ ఇది? ఇట్స్ మైన్, నాదే, నా డ్రెస్. నీ డ్రెస్సా? నేనే మా అమ్మాయికి ఇస్తూ ఉంటాను. కాదు, అసలు నేను ఎప్పుడు చూడలా నేను ఇలాగా. చార్మి గారి దగ్గర అద్దెకి తీసుకున్నా. యాక్చువల్గా ఈ గెటప్లో మా హీరోయిన్ రావాలి, ఆవిడేమో చక్కగా చీర కట్టుకొచ్చింది, నువ్వేమో మేము రాంపోతినేని గారి సైడ్, ఓహో మీరు కావ్య తప్పర్ సైడ్. అందుకని మేము రామ్ గారి కోసం అని ఇట్లా వచ్చాం. సేమ్ ఏజ్ ఫ్యాన్స్, సేమ్ ఏజ్, సేమ్ ఏజ్, ఒక సంవత్సరం అటు ఇట్లో, అంతే, 1 ఇయర్ అటు ఇటు.